ఎక్కండి ఎక్కండి. ఆల్మోస్ట్ చాలా పైకి ఎక్కాము. ఫుల్ ఫాగి ఫాగి. జై శ్రీరామ్ అనుకోండి. ఫస్ట్ పార్ట్ వీడియోలో నేను మెన్షన్ చేసినట్టు మనం మహేంద్రగిరి పర్వతంలో చేరిపోయాం. ఇప్పుడు మీరు చూస్తున్న మందిరం పేరు యుధిష్ఠిర మందిర్. ఈ మందిరాన్ని యుధిష్ఠిర్ గారు శివుడికి అర్పితం చేశారు. అంటే మందిరం పేరు యుధిష్ఠిర మందిర్, కానీ ఆ మందిరం లోపల కనిపిస్తున్న దేవుడు శివుడు లయకారకుడు. ఇలాగే ఒక్కొక్క స్టెప్ మనం పైకి ఎక్కాలి. పైకి ఎక్కాలంటే మనకి మెట్టులు ఉండవండి, టోటల్ కొండలే. ఆ రాతుల్ని ఆ గతుకుల్ని అలా దాటేసి మనం పైకి వెళ్ళాలి. చాలా హైట్లో ఉంటుంది మందిరం. మహేంద్రగిరి పర్వతం కోసం తెలియని చాలా విషయాలు ఉన్నాయండి. మహేంద్రగిరి పర్వతం కోసం మన పురాణాల్లో అంటే రామాయణం మహాభారతంలో చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు మహేంద్రగిరి పర్వతం ఇంపార్టెన్స్ని. మహాభారతంలో చెప్పినట్టు పాండవులు వనవాసం చేసేటప్పుడు కొంతకాలం మహేంద్రగిరి పర్వతంలోనే నివాసం చేశారు. అలానే విష్ణు అవతారమైన ప్రభు పరశురాముడు కూడా ఈ పర్వతంలోనే తపస్య చేస్తూ ఉన్నారు అని పురాణంలో చెబుతుంది. ఆశ్చర్యపడే విషయం ఏంటంటే మనం ఇప్పుడు ఒడిశాలో సెకండ్ మోస్ట్ హైయెస్ట్ పర్వతం మీద ఉన్నాం. ఆ కొండ హైటు 4958 ఫీట్ సంథింగ్ ఎంతైతే ఉందో. ఇప్పుడు మనకి రావాలంటే చాలా ఈజీగా వచ్చేస్తున్నాం, ఎందుకంటే రోడ్లు బళ్ళు ఉండడం వల్ల మనకి రావడానికి వే అనేది చాలా ఈజీగా దొరికిపోతున్నది. కానీ ఆ టైంలో ఇన్ని కొండల్ని దాటేసి ఇంత హైట్లో ఇలాంటి మందిరం ఎలా కట్టినారు, ఇలాంటి రాతులతో ఎలా కట్టినారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. ఇప్పుడు మనం యుధిష్ఠిర మందిర్ని చూస్తున్నాం, ఎందుకంటే ఇది ఎంట్రన్స్ పాయింట్లో ఉంటుంది కాబట్టి. అలానే మనకి భీముడు మందిర్ చూడాలంటే కనీసం 1 కిలోమీటర్ టు 2 కిలోమీటర్ హైట్ పర్వతం పైకి మనం ట్రెక్ చేయాలి. సో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇక మొదలెడదామా? ట్రెక్కింగ్ అండి. అలా ముందుకు వెళ్తుంటే అతను వచ్చిన అందరి ఫ్యామిలీ. చిన్న చిన్న మందిరాలు ఉన్నాయి, అన్ని శివుడు టెంపులే. శివుడే లింగమే, చిన్న లింగం. రాయి దొంతెట్టండి, ఇల్లు కడతామా? పెట్టండి అమ్మ, నువ్వు పెట్ట. దూరం వచ్చినామంటే ఏదో ఒకటి చెయ్యాలి. పెట్రా కుడిసే పట్రా, పెట్టరా, మళ్ళీ పెడతావు. జై శ్రీరామ్. తేల్సారా బోల్డ్ పైన ఇక్కడ లార్డ్ హనుమాన్ కాల్ అచ్చులు ఉన్నాయి. ఇక్కడ ఈ పాయింట్లో 2 పాయింట్లు చూడండి. జై హనుమాన్, జై శ్రీరామ్. జై హనుమాన్. అసలు మామూలు ఎక్స్పీరియన్స్ కాదండి, గ్రేట్ ఎక్స్పీరియన్స్.
జై శ్రీరామ్ అనుకోండి. ఇప్పుడు పైకి వెళ్తున్నాం. పైకి వెళ్ళాక భీముడు మందిరం దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ అందాలు చూసిన తర్వాత అంటే నేచర్ అందాలు మళ్ళీ మనం రిటర్న్ కిందకు దిగాలి. కిందకు దిగేసి మీకు నేను పరశురాముడు తపోస్థలి అంటే పరశురాముడు తపస్య చేసిన ప్లేస్ని చూపిస్తాను. నెక్స్ట్ ఏంటి, ఎందుకంటే కుంతి మందిరం డౌన్లో ఉంది కాబట్టి ఇవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత లాస్ట్ పాయింట్ అనేది కుంతి మందిరంకి చేరుకుంటాం. చలో మరి దేవుడికి చూడాలంటే ఆ మాత్రం కష్టపడాల. 1 కిలోమీటర్ పైకి ఎక్కాలి. ఎక్కండి ఎక్కండి. సాయే సాయే బీచ్ రా, ఇదే బీచ్. మరి దేవుడికి చూడాలంటే కిలోమీటర్ నడాలమ్మా. ఇప్పుడే నడుము నొప్పులు వచ్చేస్తాను ఎలాగా. అయితే అప్పుడులో కుంతి దేవిలు ఎలా నడుచుంటారు, అప్పుడైతే ఇవి కూడా లేవు. రా స్లోగా నడు. ముందుకి బరువు పెట్టండి లేదా ముందు అది ఇది ఒరిజినల్ వ్యూ పాయింట్ అన్నమాట. అప్పుడులో పాండవులు వనవాసం చేశారంటే ఈ కొండల్లో ఎంత బెజారు పడి ఉంటారో ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడైతే కనీసం ఎక్కడానికి ఉంది ప్లేసు. ఆ టైంలో ఈ కొండల్లో ఎలా బతుకుంటారో అయినా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అబ్బా. ఎక్కినప్పటికీ చొక్కలు కనిపిస్తాయి నాయన. సుజా మేకపోతే మీరు ఎక్కలేకపోతాను. ఎలాగుందమ్మా ఎక్స్పీరియన్స్? అత్తమ్మా ఎలాగుంది ఎక్స్పీరియన్స్? కనబడతాడు దేవుడు. మొక్కలేదు కానీ రోజులు కోరుతారా. మొత్తం కొండ మీద ఉన్నాం. ఇంకా ఈ కొండ మీదకి ఇంకా పైకి ఎలా ఎక్కాల చూడండి. బ్యూటిఫుల్. నన్ను బాగా బాపలు వచ్చాను తిరిగి వచ్చాను తిరగానే అసలు అట్లా ఉండిపోయిందట. నీకే సరదాగా ఉంది ఎక్కిపోతుంది. అవ్వట్లేదండి. రా రా. లేదు లేదు, ఆల్మోస్ట్ చాలా పైకి ఎక్కాము. ఇప్పుడు అలా చూస్తే భీముడు టెంపుల్. చూడండి
ఈ హీల్ పాయింట్ ఎంత ఆల్మోస్ట్ ఆ కింద నుంచి వచ్చాము. ఇదే అండి మహాబలి భీముడు మహాదేవుడి కోసం కట్టిన మందిరం. మీరు చూసుకుంటే ఈ మందిరంలో ఎక్కడ కూడా జాయింట్స్ లేవు. అంటే ఓన్లీ రాయిల్ని పేర్చి ఈ మందిరాన్ని కట్టారు. ఈ మందిరాన్ని ఈ కొండపైకి ఎలా కట్టారు అనేది నిజంగా క్వశ్చన్ మార్క్ అండి. ఇంకో క్వశ్చన్ మార్క్ ఏంటంటే, మీరు ఏదైతే స్టోన్ చూస్తున్నారు అంటే మందిరంలో యూజ్ అయిన స్టోన్స్ కొండ పైన అంటే కొండ చుట్టూరు ఎక్కడ ఇలాంటి స్టోన్స్ దొరకవు. సో అప్పుడులో ఎలా ఈ మందిరాన్ని కట్టారు అనేది క్వశ్చన్ మార్క్. ఈ మందిరం స్పెషాలిటీ ఏంటంటే, మందిరం ఎంట్రన్స్ పాయింట్ ఎంతైతే సన్నంగా ఉంటుందో మందిరం ఎగ్జిట్ పాయింట్ ఎంట్రన్స్ పాయింట్ కంటే సన్నంగా ఉంటుంది. మీరు చూస్తారుగా. మమ్మీ వాళ్ళు వస్తున్నారు. అల్లాగది పద మన మారాయి మీద ఉంటే ఆడు అప్పులో ఉంటాడు. అక్కడ చూడు, అక్కడ ఉంటే ఆడు అప్పులో ఉంటాడు. ఎంత దగ్గర వచ్చి మరి ఎందుకు మళ్ళీ కిందకు వచ్చేసామండి. మీరు చూస్తున్న పాయింట్ యుధిష్ఠిర్ మందిర్. ఫస్ట్లో చూసేటప్పుడు మీకు ఎక్కడ పొగ కనిపించలేదు, కానీ ఇప్పుడు పొగ. ఇది మంచు కాదండి, పొగ. అంటే మీరు ఊహించగలరు మనం ఎంత హైట్లో ఉన్నాం. క్లౌడ్స్ పాస్ అవుతున్నాయి. క్లౌడ్స్ పాస్ అయ్యేటప్పుడు సిచ్యువేషన్ ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ అనేది పరశురాముడు తపోస్థలి. సో మీరు రెడీగా ఉన్నారా వెళ్ళడానికి? రావాలేటి ఫుల్ ఫాగి ఫాగి. కుంతి మందిర్ కొంచెం డౌన్లో ఉంటుంది కాబట్టి ఘాటి నుంచి మనం దిగాలి. సో అడుదుక్కే వెళ్తున్నాం. అది కూడా చాలా బాగుంటుంది. బట్ అక్కడ కొంచెం క్లౌడ్స్ ఎక్కువ, అంటే క్లౌడ్స్ పాస్ అవుతుంటుంది కాబట్టి తాగడం కావద్దు నీళ్ళు. కుంతిదేవి మందిర్కి వచ్చాము. ఇది విష్ణు టెంపుల్ అంట. అసలు ఆ టైంలో ఈ కొండల పైన ఎలా చేసి ఉంటారో అనేది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్.
అవన్నీ ఎట్లా షౌర్కు మొత్తం కుటుంబం పేరు చెప్పమని దేవుడు అందరూ చెప్తే చెప్పలేరు అసలు సా కుటుంబస్య అంత చాలు. హర హర మహాదేవ శంభో శంకర. అందరు ఉండిపోయాను పూల కాబట్టి సాయి సాయి బాగుందే, కాళ్ళు నొప్పులు వేయడం లేదా? ఎక్కడ నుంచి బాణం ఆవు కొడితే అది కర్ణుడు. అది ఓకే చలో. లాస్ట్ మందిరం అండి, మంచిగా దర్శనాలన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఆకలి బాగా వేస్తుంది. సో ఒక మంచి హీల్ పాయింట్ చూసుకొని అక్కడ బండి ఆపేసి అందరం మంచిగా కూర్చొని ఆ నేచర్ మధ్యలో భోజనం చేశానండి. చాలా నచ్చింది నిజంగా. నాకు తెలిసి ఫ్యామిలీతో ట్రిప్ అప్పుడప్పుడు ఇవ్వాలండి. లైఫ్లో చాలా టెన్షన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కడికి టెన్షన్స్ ఉంటాయి. టెన్షన్ లేకపోతే లైఫ్ ఎందుకు? కానీ ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయకపోతే ఇంకంతే అండి. 4000 ఫీట్ హైట్లు, చుట్టుపక్కల కొండలు, అంటే కొండ మీద ఉన్నాం అనుకోండి, ఇంకా పచ్చటి చెట్టులు, క్లౌడ్స్, అంటే ఆ నేచర్ని ఆస్వాదిస్తూ ఫ్యామిలీతో కలిసి భోజనం చేస్తే ఒక మంచి సాంగ్ గుర్తుకొస్తుందండి. అది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. థ్యాంక్స్ అండి వీడియో చూసినందుకు అండ్ సపోర్ట్ చేసినందుకు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బీ హ్యాపీ, బీ హెల్దీ అండ్ బీ పాజిటివ్.